హలో ఆల్, నేను ఈరోజు ప్రాన్ మసాలా కర్రీ చేస్తున్నాను. ఇది రైస్ రోటీలోకి చాలా బాగుంటుంది. ముందుగా ప్రాన్స్ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బండి పెట్టుకొని కొద్దిగా వాటర్ వేసుకొని పసుపు ఉప్పు వేసి మరిగిన తర్వాత ఈ క్లీన్ చేసుకున్న ప్రాన్స్ని కూడా వేసుకొని బాగా కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా తర్వాత కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ 5-6 పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని పక్కన పెట్టుకోండి రెడీ చేసి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఈ కర్రీకి కావాల్సిన మసాలా అనేది రెడీ చేసుకోవాలి. మనం ఇక్కడ గ్రేవీ కోసం అని చేసుకుంటున్నాం కదా. సో కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ నీట్గా చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం ముక్కలు, అలాగే 4-5 పచ్చిమిర్చి కూడా ఈ విధంగా తుంచుకొని వేసుకుంటున్నాను. చాలా స్పైసీగా ఉంటుంది. మనకి స్పైసీ కావాలనుకుంటే కొంచెం మసాలాలు ఇలాగే స్పైసీ ఎక్కువ వేసుకోండి, లేదు సింపుల్గా నార్మల్గా కావాలంటే కొంచెం తగ్గించి వేసుకోండి. ప్రాన్స్కి అయితే క్రాబ్స్కి ప్రాన్స్కి మసాలా అనేది ఎక్కువ పడుతుంది. తర్వాత వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోండి, వేసుకొని జీలకర్ర కూడా వేసుకోండి. ఇక్కడ మనకు కావాలనుకుంటే కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే గసగసాలు కూడా వేసుకోవచ్చు. మీకు ఏదో అందుబాటులో ఉంటే అది వేసుకోండి. గ్రేవీ కోసమని నేను కొబ్బరి వేస్తున్నాను. ఈ విధంగా జీలకర్ర వేసిన తర్వాత 4-5 లవంగాలు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచీ కూడా వేసుకొని కట్ చేసుకున్న ఒక కొబ్బరి చిప్ప తురుము కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక చిన్న సైజు కొబ్బరి ముక్క అనేది వేసుకుంటున్నాను. చిన్నగా ముక్కలు కట్ చేసుకొని ఈ విధంగా అన్నీ కలిపి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ వేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడ అనేది పలుకు లేకుండా ఫైన్ పేస్ట్ కింద చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా పచ్చిమిర్చి మనం ఇవన్నీ వేస్తే చాలా ఘాటు వస్తుంది. ఇంకా మనం ఫైనల్గా మిరియాల పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు. నేను ధనియాలు ఇందులో వేసుకోవట్లేదు, మీకుంటే ధనియాలు కూడా వేసుకోండి. నేను పొడి చేసి పెట్టుకున్నానని ఇక్కడ వేయట్లేదు. చూసారా, కొబ్బరి ముక్కలు ఆ మాత్రం చాలు. ఇక్కడ నేను 1 కిలో ప్రాన్స్తో కర్రీ చేసుకుంటున్నాను. సో మ్యాక్సిమం ఇంత వేసుకుంటున్నాను గ్రేవీ కోసమని. పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోండి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయ, 5-6 పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, అవి వేసి బాగా దోరగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత మనం సిమ్లోనే పెట్టుకోవాలి. ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దు. సో బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం రెడీ చేసుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అస్సలు కుక్ చేయొద్దు, ఎందుకంటే మసాలా అనేది కుక్ అవ్వదు. అలాగే తొందరగా రంగు వచ్చేస్తుంది మాడిపోయి. సో లో ఫ్లేమ్ మీదే కుక్ చేసుకోండి. చూసారా, నేను ఫ్లేమ్ తగ్గించుకున్నాను. మసాలా పేస్ట్ వేసేటప్పుడు మనం ఆయిల్ పైకి వచ్చేదాకా, పచ్చివాసన పోయేదాకా బాగా కుక్ చేసుకోవాలి మసాలా పేస్ట్ అనేది. మీకు ఇష్టం ఉంటే టమాటో వేసుకోండి. నేను ఇక్కడ ఒక టమాటో అనేది వేస్తున్నాను, కట్ చేసుకొని ఒక పెద్ద టమాటో అనేది వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. పేస్ట్ కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను ఈ ముక్కల కింద వేసుకున్నాను. ఇలా కూడా చాలా బాగుంటుంది. ఇష్టమైన వాళ్ళు మనం మసాలా పేస్ట్తో పాటు వేసేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసి బాగా కలుపుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కుక్ చేయొద్దు. ఉడుకుతుంది కదా మసాలా అనేది, ఒకసారి బాగా కలుపుకొని మనకు కావాల్సిన ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకుందాం. నేను ఇక్కడ ధనియాల పొడి ఇందాక వేయలేదని చెప్పాను కదా, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్, అలాగే 3 చెంచాలు కారం మీ రుచికి తగ్గ వేసుకోవాలి. చెప్పాను కదా చాలా వీడియోస్లో, మన స్పైసీని బట్టి మనం కారం అడ్జస్ట్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు, అలాగే తగినంత ఉప్పు వేసుకొని
బాగా కలుపుకోండి. ఎప్పుడైనా కర్రీ చేసేటప్పుడు మనం ఎంత కారం తింటామో ఆ కారాన్ని బట్టి మనం రెసిపీని అడ్జస్ట్ చేసుకోవాలి. దానికి తగ్గట్టు మన రెసిపీని మార్చుకోవాలి. ఈ విధంగా అన్నీ వేసిన తర్వాత నేను ఫైనల్గా కొద్దిగా మిరియాల పొడి కూడా వేసుకున్నాను. మీకు ఉంటే మసాలా పేస్ట్లోనే మిరియాలు అనేది వేసుకోవచ్చు. నేను మిరియాలు పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను, సో పౌడర్ వేసుకున్నాను ఇక్కడ. ఇవన్నీ బాగా మిక్స్ చేసి బాగా ఉడకాలి, ఆయిల్ అనేది పైకి రావాలి. ఈ విధంగా సిమ్లోనే కుక్ చేసుకోండి. 4 నుంచి 5 నిమిషాల టైం అయితే పడుతుంది మసాలా అనేది ఉడకడానికి. సో మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకొని మూత పెట్టుకుందాము. ఉడికించిన రొయ్యలు కూడా వేసి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మూత పెట్టి 4-5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మసాలా అనేది బాగా కుక్ అయింది కదా. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని, బాగా చూసారా ఇంకా ఆయిల్ వదలలేదు. బాగా కలుపుకోండి. మసాలా అనేది మన సిమ్లో పెట్టడం వల్ల మాడడం, అడుగంటడం అనేది ఉండదు. హై ఫ్లేమ్లో పెడితే ఈ మసాలా పేస్ట్ అనేది మాడిపోతుంది. సో మనం వాటర్ వేయలేదు, పచ్చిరొయ్యల్లో ఉన్న వాటర్తోనే ఆ వాటర్ అనేవి వచ్చినవి. ఈ వాటర్తోనే మోస్ట్లీ 60% అనేది కర్రీ అనేది అయిపోతుంది. తర్వాత మనకి తగినన్ని వాటర్ వేసుకుందాము. ఈ విధంగా సిమ్లోనే 2-3 నిమిషాలు ఉడికించుకోండి. మూత పెట్టేద్దాము. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఈ విధంగా మన కూరలో మూత తీసి చూసాం కదా, కూరలో వాటర్ అనేవి ఆల్మోస్ట్ అయిపోతున్నాయి. ఈ టైంలోనే మనకు కావాల్సిన వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాము. చూసారా, ఒకసారి బాగా కలుపుకొని తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని సిమ్లోనే 5-6 నిమిషాలు కుక్ చేసుకుందాము. 60% రొయ్యలు అనేవి ఇక్కడ ఉడికిపోయే కర్రీ అనేది అయిపోతుంది. మనం ఈ వాటర్లో కూడా కొద్దిగా ఉడికి దగ్గర పడేది మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. బాగా కలుపుకొని మూత పెట్టేసుకుంటున్నాను. ఈ విధంగా బాగా కలుపుకొని మనకి ఈ స్టేజ్లోనే ఉప్పు, కారం, మసాలా అన్నీ ఒకసారి సరి చూసుకొని 4-5 నిమిషాలు సిమ్లోనే ఉడికించి మూత తీసి చూసుకుందాం. ఉప్పు, కారం అన్నీ ఈ స్టేజ్లో మనం చూసుకోవాలి. చూసారా, మూత తీసి చూసాను. ఒక 4 మినిట్స్ తర్వాత ఈ విధంగా ఆయిల్ అనేది పైకి వచ్చింది కదా. ఇంకొక 2-3 నిమిషాలు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. దగ్గరికి ఇంకాస్త వాటర్ అనేది అయిపోతే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మనం లో ఫ్లేమ్లోనే చేసుకుంటున్నాం ఈ కర్రీ అనేది. హై ఫ్లేమ్ మీద అస్సలు పెట్టొద్దు. చూసారా, వాటర్ కొద్దిగా దగ్గరకు వస్తే మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఎందుకంటే చల్లారితే గ్రేవీ అనేది దగ్గరకు వస్తుంది కాబట్టి. ఈ విధంగా ఫైనల్గా రెడీ అయిపోతుంది కూర అనేది. కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇక్కడ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. కారం, మసాలా అన్నీ సరి చూసుకొని నేను ఫైనల్గా అయితే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది రైస్, రోటీలోకి. ఒకసారి నాకు ట్రై చేసి కామెంట్ పెట్టండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.